గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, చంద్రబాబు గారు ఎవరు అవుననుకున్నా, కాదనుకున్నా సరే రాజకీయ దురంధరుడు, రాజకీయ చాణక్యుడు. అందులో అసలు ఆయన స్ట్రాటజీస్‌లో కొట్టేవాళ్ళు లేరు. అదొకసారి అవును. తప్పవ్వచ్చేమో గాని అప్పుడప్పుడు. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఒక 40 సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో నిలబడి, ఈ రోజుకి గూడా రాజకీయం చేయగలుగుతున్నారంటే నాకు తెలిసి మన సౌత్‌లో ఇద్దరే ఇద్దరు. ఒకప్పుడు పక్కన మనకి 'డీకే స్టాలిన్' గారు, 'కరుణానిధి'. ఇప్పుడు 'చంద్రబాబు' గారు. ఈళ్ళిద్దరిని నిజంగా క్రాస్ చేయగలిగే రాజకీయ దురంధరుడు మాత్రం లేరనమాట. సో, మనం వాళ్ళ గురించి ఎన్నైనా విమర్శించుకోవచ్చు కానీ, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో, డెఫినెట్‌గా అవును. అలాగే ఈరోజు బీజేపీతో ఎలయన్స్. ఎందుకంటే ఆయనకి క్లియర్‌గా తెలుసు బీజేపీతో ఎలయన్స్ చాలా మంది తెలుగుదేశం క్యాడర్‌కి ఇష్టం లేదని. కానీ ఇంకా బిగ్గర్ పిక్చర్ చూడగలిగే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో అలయన్స్ పెట్టడానికి ఏదో ఒక కారణం ఉండుంటదని కొంతమంది చంద్రబాబు గారిని గుడ్డిగా సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రం అంటూ ఉంటారు. సో, మీరు హ్మ్. చెప్పండి సార్. నిజంగా చంద్రబాబు గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకోవడానికి ఏం ఆలోచించుంటారు? ఆయన ఏం ఆశిస్తున్నారు రాజకీయంగా? ఎందుకంటే వీళ్ళిద్దరు డెవలప్‌మెంటు, పోలవరం అయి చేస్తాం, ఇయి చేస్తాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కానీ రాజకీయంగా తెలుగుదేశానికి ఎలా ఉపయోగపడిపోతుంది ఈ అలయన్స్? యాక్చువల్‌గా తెలుగుదేశం క్యాడర్‌లో ఒక ఉత్సాహం నింపటానికి బీజేపీ తోటి పొత్తు, పవన్ కళ్యాణ్ తోటి పొత్తనేది ఖచ్చితంగా ఉపయోగపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దెబ్బ లాగుంది. మనం ఒంటరిగా ఎదుర్కోవటం కష్టం. జగన్మోహన్ రెడ్డిని అని క్యాడర్‌లో నిస్సత్తువ పేరుకుంది. ఎందుకంటే 5 సంవత్సరాల్లో కనీసం చంద్రబాబు నాయుడు బయటకి రాకుండా గేట్లకు తాళ్లు కట్టి ఆపారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేషే జనాలనేసుకొని వెళ్ళినా ఎవరు ఆపింది ఏమి లేదు. పోలీసులు నిస్సంకోచంగా వాళ్ళు మీడియా అని లేదు, ఎవరైనా సరే జర్నలిస్టులని లేదు, మిగతా ఎవరని లేదు, నాయకులని లేదు. ఈడ్చి లోపలేసి రఘురామకృష్ణరాజు లాంటి వాడిని కూడా అంటే ఎంపీని కూడా తీసుకొచ్చి సీఐడీ ఆఫీస్‌లో చితక్కొట్టారు. అలాంటి పరిస్థితులు చూసి క్యాడర్ మొత్తం టెర్రర్ అయిపోయింది. ఆ టెర్రరిజం మొత్తం ఏమైపోయింది? ఎవరన్నా ఎప్పుడన్నా ఏదన్నా పిలిపిస్తే, ఇగో చంద్రబాబు నాయుడు, నారా లోకేషో పలానా ప్రోగ్రామ్ చేద్దాము, పలానా ఏరియాలో అని పిలిపిస్తే, ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు మొత్తం పోలీసులకు ఫోను జేసి, "ఈరోజు పలానా ప్రోగ్రామ్ ఉంది. మమ్మల్ని రమ్మంటూ ఉన్నారు. మీరొచ్చి హౌస్ అరెస్ట్ చేయండి." అనే దాకా ఎళ్ళింది పరిస్థితి. అంటే చూడండి ఎంత భయపడ్డారో అని. అలాంటి వాళ్ళని ఉత్తేజపరిచి బయటకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి? వాళ్ళిప్పుడు తిరుపతిలో పులులొస్తున్నాయిరా బాబు! అంటే కర్రలీయటం అది వేరే గాని, ఇప్పుడు ఇలాంటి ఒక కర్రనీయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవసరమేగా! అలాంటి పనే చంద్రబాబు నాయుడు చేశాడు. దాంతో పాటుగా వ్యవస్థల మేనేజ్‌మెంటు అనేది ఒకటి ఒక అందరిలో ఉన్న భయం. సీబీఐ, ఈడీ, ఐటీ డబ్బులు పంచటం అనేది. మనం నిస్సంకోచంగా జెప్పుకోవాలి. ఏ పార్టీ అయినా సరే డబ్బులు పంచకుండా గెలవటం అనేది ఆ మాటకి అతీతమేం గాదు. డబ్బులు పంచంది పార్టీ ఎవరు లేరు. అందుకే వేల కోట్ల రూపాయలు ఎలక్షన్ వస్తుందంటే ఓడిపోయినా గూడా ఖర్చు పెట్టి తీరాల్సిందే. అంత కాస్ట్‌లీ అయిపోయినాయి పాలిటిక్స్ అన్నీ. ఎక్కడి నుంచి ఇవ్వండి ఎవరికన్నా ఓటేసినప్పుడు ఓటు కాగితంతో పాటు ఆ అభ్యర్థి గెలవాలని జెప్పి వ వ గెలిస్తే ఖర్చులకి ఉంటాయని జెప్పి అందులో రూ. 5 రూ. 2 డబ్బులు పెట్టి ఓటేసిన రోజుల దగ్గర నుంచి ఓటుని 2000కి, 3000కి, 5000కి మొన్న తెలంగాణలో 5000, 6000 2 సార్లు కొన్నారు. ఫస్టు ఓటు ఏయటం కోసం అందరికి ఇచ్చినట్టుగా రూ. 2000 డబ్బులిచ్చి, 3 గంటల తర్వాత నుంచి వీళ్ళందరూ ఓటింగ్ రావటం లేదు. వీళ్ళందరిని ఓటింగ్‌కి తీసుకురావడం కోసం 5000 డబ్బులు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అక్కడి దాకా ఎళ్ళిపోయింది. అభ్యర్థికి ఖర్చుల కోసం ప్రజలందరూ కలిసి బ్యాలెట్ బాక్స్‌లో డబ్బులేసే దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చేసింది. ఓట్లు కొనుక్కునే దాకా వచ్చేసింది. అలాంటిది అంత ఖర్చవుతుంటే మరి చంద్రబాబు నాయుడు కూడా దానికి అతీతుడేం గాదుగా. టీడీపీ పార్టీ ఏమి అగ్ని పునీతమైన పార్టీ ఏం గాదుగా. రూపాయి ఖర్చు పెట్టకుండా వచ్చేదేం గాదుగా. రేపు పవన్ కళ్యాణ్ అయినా గూడా ఖర్చు పెట్టి తీరాల్సిందే. సింగిల్ రూపాయి ఖర్చు లేకుండా గెలుస్తాను అనంటే ఇచ్చిన 24 సీట్లు ఓడిపోతాడు. దానికే బలమైన అభ్యర్థి అంటే ఏమిటండి? ఎవరిది బలమైన అభ్యర్థి? ఆయనకేమో ఊళ్ళో ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి చూడాలా? ఊళ్ళో ఉన్న ఆయన మంచి పేరు చూడాలా? బలమైన అభ్యర్థి అనంటే ఏం లేదు. బాగా డబ్బులున్నోడు, బాగా ఖర్చు పెట్టగలిగేవాడు. లేకపోయినా కూడా అప్పు తీసుకొచ్చైనా పెట్టగలిగేవాడు. మొబలైజ్ చేయగలిగేవాడు. వాళ్ళే గావాలి. ప్రతి వాడికి ఎనక 100 మందుంటారు. దాంతో దాంతో బలమేం తెలీదు.
డబ్బులు ఎన్ని ఉన్నాయి అనే దాని దగ్గర తెలుస్తుంది. ఇప్పుడు ఆ డబ్బు కోసమే ఇప్పుడు అది కూడా పొలిటికల్ యాంగిలే. ఒక గెలుపు కోసం ఈ ఉన్న వనరులను మొత్తం ఆడుకోవటానికి అనే దాన్ని కూడా ఒకటి ఉంది. ఇప్పుడు బీజేపీ పార్టీతో కలిసి ఉంటే కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చే ఫండింగ్ మొత్తం బాగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చే అవకాశం ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ఫండింగ్ లో ఒక 1,000 కోట్లు పోగేసి ఉండొచ్చు. మా బీజేపీ పార్టీ కూడా 1,000 కోట్ల ముందే పోగేసింది. కానీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ అంత పోగేయలేకపోయిందిగా ఎలక్షన్ ఈ దీన్ని ఫండ్ లో పార్టీ ఫండ్ లో. కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా కావాలిగా. వాళ్ళకి పెట్టే కార్పొరేట్ శక్తులు ఏ దృష్ట్యా పెడతాయి? వాళ్ళకి ఒక అష్యూరెన్స్ కావాలి. కేంద్రంలో అధికారంలోకి రాబోయే బీజేపీ పార్టీ మాతో కలిసి ఉంది అనంటే వాళ్ళకి ఒక అష్యూరెన్స్ వస్తుంది. ఇప్పుడు అంబానీయో, అదానియో డబ్బులు పెట్టాలంటే ఎందుకు పెడతారండి? వచ్చి ఓడిపోతే వాడికి అంటే ఓడిపోయే వాళ్ళకి కూడా వాళ్ళు చందా ఇస్తారు. ఎంతమంది బరిలో ఉన్నారో అందరికీ చందా ఇస్తారు. గెలిచేవాడు ఎవడున్నాడో వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అందుకనే బయటకొచ్చే సర్వేల కంటే కూడా ఇంటర్నల్ గా కార్పొరేట్ సెక్టార్‌లో చేసుకునే సర్వేలు చాలా అక్యురేట్‌గా వస్తాయి. వాళ్ళు అక్యురేట్‌గా ఉండే వాటిని వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు అంత ఖర్చు పెట్టాలి గాబట్టి. దానికి అట్లాంటి ఫండింగ్ రావాలి అనంటే ఇప్పుడు మరి బీజేపీ పార్టీతోటి పొత్తు అవసరం అనేది చంద్రబాబు నాయుడు గ్రహించాడు. దానికోసమే ఇచ్చాడు. ఇప్పుడు నారా లోకేష్ కూడా చాలా మరి బేరాలు పలికాడు ఆ రోజున. ఈ 4.5 సంవత్సరాలు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా పోయిన వాళ్ళని మేము అస్సలు లెక్క గూడా చెయ్యం. వాళ్ళకసలు సీట్లు గూడా ఇయ్యమన్నారు. ఫస్ట్ నేను అడిగే మాట ఒకటే, పత్తిపాటి పుల్లారావుకి సీట్ ఇచ్చారు. ఆయన గురించి ఎవరికి తెలీదు చెప్పండి? నియోజకవర్గంలో కార్యకర్తలను తీసుకెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పెట్టి చితక్కొడుతూ వీడియో కాల్ చేసి ఆహ్, ఆహ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చూపిస్తా ఉంటే, ఈయన చోద్యం చూస్తా ఇంట్లో కూర్చున్నాడు. ఏది? నియోజకవర్గంలో ఉన్న ఇంట్లో గాదు, చిలకలూరిపేట ఇంట్లో గాదు. హైదరాబాద్‌లో రెనోవేట్ చేయించుకొనున్న ఇంట్లో కూర్చొనున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అబ్బాయి మీద కంప్లెయింట్ పెట్టారు. ఎవరు? రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంటు డైరెక్టర్ వచ్చి కంప్లెయింట్ పెట్టాడు. వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారనగానే, వామ్మో! మా అబ్బాయినని గుండెలు బాదుకుంటాడు. ఇగ కార్యకర్త కూడా మెబ్బాయిలంటోడు కాదయ్యా! మరి పత్తిపాటి పుల్లారావుకి ఏ రకంగా సీట్ ఇచ్చాడు ఈ నారా లోకేష్? చెప్పాలి గదా! ఇలాంటి వాళ్ళందరిని కూడా ఎందుకు పోగేసుకుంటున్నారు అనంటే ఈ బీజేపీతో ఉన్న పొత్తు లాంటియే ఇదంతా కూడా. పొలిటికల్‌గా ఈ ఒక అసెట్ కిందనే లెక్కేసుకోవాలి. వీళ్ళందరూ అది కాకుండా ఇన్ని బలాలున్నాయి. ఇప్పుడు ఇద్దరు అపోజిట్‌లో కొట్టుకుంటున్నారనుకోండి. వీళ్ళకి ఎంత బలం ఉంది, వీళ్ళకి ఎంత బలం ఉంది అని ప్రజలు కూడా అసెస్‌మెంట్ చేసుకొని ఎవరి పక్షం తీసుకోవాలి అని వాళ్ళు కూడా ఒక నిర్ణయానికొస్తారు. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్షం తీసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే కాదు, చంద్రబాబు నాయుడుకి ఈ బలం కూడా ఉంది అని చెప్పుకోవడానికి ఇప్పుడు బీజేపీ తోటి పొత్తు బాగా అవసరమైంది. పవన్ కళ్యాణ్ లాంటోడు 7% ఓట్లున్నా గూడా, ఆ 7% గూడా ఏడికి పోవు. మనకొచ్చేస్తాయి. మనకున్న 34% ఈ 7% మొత్తం కలిపి 46% అవుద్ది. జగన్మోహన్ రెడ్డిని మనం మించిపోతాం. మనం గ్యారంటీగా గెలుస్తాం అని ఒక ఉత్సాహం నింపటానికి కావాలి. అట్లాగనే ప్రజల్లో కూడా వీళ్ళు అధికారంలోకి వస్తారు అనే భ్రమ కల్పించాలి. వీటన్నిటి దృష్ట్యా పొత్తు ఆయనకు అనివార్యం అయిందని నా ఉద్దేశం. కాకపోతే ఆహ్, బలం మన బలం సొంతగా ఎంతుంది అని అసెస్‌మెంట్ చేసుకోవటంలో టీడీపీ పార్టీ మాత్రం వెనకడుగే వేసింది. ధైర్యంగా ఒక అడుగు ముందుకేయాల్సింది. పవన్ కళ్యాణ్‌తో గాని, బీజేపీతో గాని పొత్తు లేకుండా వెళ్తే ఏం జరుగుద్ది? ఏం జరగదు. ఆ రోజులు 2019 అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎంత అభిమానం ఉందో ఇప్పుడు మొత్తం వ్యతిరేకతగా మారింది. వ్యతిరేకతగా ఉన్నది మొత్తం మనకే ఓట్లవుతాయి అనే విషయాన్ని వీళ్ళు గుర్తెరగలేదు. కాకపోతే ఈ పొత్తు అంశంలో కూడా వీళ్ళు ఒకంత వీళ్ళకి తగినట్టుగా ఒకంత మంచిగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఏంటంటే ఒంటరిగెళ్తే ఏమవుతది సార్? ఇప్పుడు మనం చూసాము. తెలంగాణలో కేసీఆర్ ఎంతకన్నా అరాచక పాలనే చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం కాకపోయినా సరే, సంస్థలన్నిటిని కూడా ఆయన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఆయన కంట్రోల్‌లో పెట్టుకున్న అక్కడ త్రిముఖ పోరున్నా సరే, రేవంత్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. సో, ఇక్కడ కూడా పోరాడితే డెఫినిట్‌గా తెలుగుదేశం ఇప్పుడున్న ఛాన్సెస్‌లో ప్రతి ఒక్కళ్ళకి చంద్రబాబు గారైతేనే మళ్ళా ఈ స్టేట్‌ని రైట్ ట్రాక్‌లో పెట్టగలరన్న నమ్మకం చాలా మంది ప్రజల్లో ఉంది. సో, డెఫినిట్‌గా అక్కడ జనసేనని గాని, బీజేపీని గాని ఎవరు చూడరు. చంద్రబాబు గారినే చూస్తారు. చంద్రబాబు గారికే ఓటేసి ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈయన అతి జాగ్రత్తలో వీళ్ళందరిని కలుపుకొని ఎళ్తున్నారు.
కాకపోతే నేను అనుకునేది కూడా డెఫినెట్‌గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకమైనా దిగజారుతాడు కాబట్టి బూత్‌లో కూర్చునే క్యాడర్ కూడా ఉండాలి. క్యాడర్ గనక భయపడ్డారంటే ఇంకా రేపు బూత్ లెవెల్‌లో ఏమీ చేయలేరు కాబట్టి వాళ్ళ ధైర్యం కోసం అలాగే వీళ్ళ మనీ డిస్ట్రిబ్యూషన్ ఆపటానికి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్న మాత్రం నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంతే తప్ప దీనికి ఇది రాజకీయ పొత్తే తప్ప దీనికి ఇంక అంతకన్నా పెద్ద దృష్టిలో చూడాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది నాకు. అవును. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ అండి.